హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అయితే ఆటిజం ఏడిహెచ్డి లక్షణాలు అడిగారు. నేను ప్రీవియస్గా ఆటిజం గురించి వీడియో చేశాను. ఇప్పుడు ఏడిహెచ్డి గురించి చెప్తున్నాను. ఈ లక్షణాలు మీ పిల్లల్లో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డిలే మాత్రం అస్సలు చేయకండి. ఒక్క పని మీద ఎక్కువసేపు అయితే అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేరండి ఏడిహెచ్డి ఉన్న పిల్లలు. ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లలు అయితే ఒకటే పని మీద ఏదైనా ఒకటే టాయ్ పట్టుకొని కానీ ఒకటే వర్క్ మీద మెల్లిగా కూర్చొని చేసుకుంటారు. ఫోకస్ అస్సలు చేయరు వీళ్ళు. ఏదన్నా మనం చెప్పినా కూడా ఈజీగా డిస్టర్బ్ అయిపోతారు లేదా డైవర్ట్ అయిపోతారు. ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా పక్కన ఏదన్నా కనిపించింది అనుకో, బాల్ కానీ ఏదన్నా, దాని మీదకి డైవర్ట్ అయిపోతారు, వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఖాళీ లేకుండా పరిగెత్తడము, గెంతడము, ఎక్కడము, గోడలు పాకడము, లేకపోతే స్టెప్స్ అవి సెల్ఫ్స్ ఉంటాయి కదా, సెల్ఫ్లు ఎక్కడము, ఆల్వేస్ క్లైంబింగ్ అండి. ఎప్పుడు ఏది ఎక్కుదామా, ఏ నుంచి దూకుదామా అని చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు బయట తిరగాలి, ఎక్కడ ఆడాలి, ఇదే ఆలోచన ఉంటుంది వాళ్ళ మైండ్లో. పక్క వాళ్ళని పట్టించుకుందాము, మాట్లాడదామని అస్సలు ఆలోచించరు. ఆడేటప్పుడు అయితే చేతిలో ఏదో ఒక బొమ్మ కానీ వస్తువు కానీ ఏదన్నా పట్టుకొని ఉంటారు. అది వదిలిపెట్టరు. ఒక టాయ్, ఫేవరెట్ టాయ్ లాగా ఎప్పుడు చేతిలో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్తో ఆడుతున్నారనుకోండి, ఏదైనా ఆడేటప్పుడు వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయరు. ఆడేటప్పుడే కాదు, మాట్లాడేటప్పుడు వాళ్ళ టర్న్ వచ్చే వరకు అస్సలు వెయిట్ చేయరు. మధ్యలో మాట్లాడడం కానీ, డిస్టర్బ్ చేయడం కానీ, వద్దన్న పని డబల్ చేయడము, ఇలా చేస్తారు. ఏ నుంచి అయినా పడితే దెబ్బ తాకుతాయా, లేకపోతే ఏదన్నా అవుతుందా అని చెప్పేసి దాని పరిణామాల గురించి అస్సలు ఆలోచించరు. దూకేయడము, పరిగెత్తడము, ఇదే వెనక ముందు ఏది చూసుకోకుండా చేస్తారు. ఫ్రెండ్స్తో కలవాలని ఉంటుంది వీళ్ళకి, ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఎక్కువగా అరవడము, ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళని డిస్టర్బ్ చేయడము, అలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కానీ ఎక్కువసేపు వాళ్ళు అది కూడా ఆడలేరు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ బ్రెయిన్లో ఒకటేసారి ఒక 10 థాట్స్ అట్లా రన్ అవుతూ ఉంటాయి. అస్సలు ఒక్క థాట్ మీద అయితే అస్సలు ఉండరండి వీళ్ళు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఆటిజం పిల్లలు సోషల్గా కనెక్ట్ అవ్వడం కష్టము. ఏడిహెచ్డి ఉన్న వాళ్ళైతే సోషల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటారు, కానీ కంట్రోల్ ఉండదు వాళ్ళకి, అది ప్రాబ్లము. ఇంకా ఆటిజం పిల్లలు లాంగ్వేజ్ అంటే రిపీట్ వర్డ్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఏడిహెచ్డి ఉన్న పిల్లలు అయితే నార్మల్గా మాట్లాడతారు, బట్ ఎక్కువ మాట్లాడతారు. ఇంకా ఆటిజం పిల్లలు ఒకే దాని మీద ఇంట్రెస్ట్, హైపర్గా ఫోకస్ చేస్తారు. ఏదైనా చాలా డీటెయిల్గా ఫోకస్ చేస్తారు. ఏడిహెచ్డి ఉన్న పిల్లలకు అసలు ఫోకస్ అనేది ఉండదండి దేని మీద. అన్నీ పడేయడము, విసిరేయడము, ఒకదాంతో ఆడి ఇంకో దాంతో పడేయడము, అట్లా చేస్తారు. ఈ ఆటిజం పిల్లలకైతే రొటీన్ చేంజ్ అవ్వడం అస్సలు నచ్చదండి. ఏడిహెచ్డి పిల్లలకైతే అసలు రొటీనే నచ్చదు. వాళ్ళకి రొటీన్ అనేది అస్సలు ఇష్టం ఉండదు, బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఆటిజంలో అయితే ఐ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది, అసలు ఇవ్వరు కూడా. కొంతమందికి తెలిసిన వాళ్ళకి, పరిచయం ఉన్న వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇస్తారు. ఏడిహెచ్డీలో అయితే ఇస్తారు, నార్మల్గా ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది, కానీ రెస్పాండ్ అవ్వడం అయితే తక్కువ. ఈ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోండి. ఏడిహెచ్డీనా, హైపర్ యాక్టివిటీనా, ఈ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకొని ఏదైనా లక్షణాలు మీకు కనిపించినట్లయితే మీ పిల్లల్లో వెంటనే డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వండి. స్పీచ్ డిలే అని డిలే చేయకండి. వస్తాయిలే అని చూడకండి. మగ పిల్లలే, వాళ్ళకి మాటలు లేట్గా వస్తాయని ఇంట్లో చాలామంది చెప్తారు. ఆ మాటలు ఏం పట్టించుకోకండి. మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్స్ అయితే చేయించండి. ఆటిజంకి మెడిసిన్ లేదు, దాన్ని క్యూర్ చేయలేము అంటున్నారు, కానీ మనము మన దారిలోకి అయితే తెచ్చుకోవచ్చు. పిల్లల్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనము థెరపీస్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, ఫుడ్ వల్ల కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. మీరు డిలే చేసి వస్తాయిలే అని చూస్తే ఇంకా వాళ్ళు హైపర్ అయిపోయి చేయి దాటిపోతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డైలీ వీలైనంత వరకు అయితే పార్కులకు తీసుకెళ్ళండి. ఎక్సర్సైజెస్లు అన్నీ చేయించండి. మీకు ఎంత వీలైతే అంత బయటనే తిప్పడానికి ట్రై చేయండి. నేనైతే మా బాబుని ఎప్పుడు అసలు బయటనే ఉంచుతాను. ఎక్కువ ఈవినింగ్ 5 అయిందంటే మేము బయటకి వెళ్తాము. 8 o'clock అట్లా ఇంటికి వస్తాము. పార్కులు ఒకదాని తర్వాత ఒకటి తిప్పుతాను. వాడికి మొత్తం అలవాటు అయిపోయింది. ఒక్కడు వెళ్ళినా వెళ్ళేసి వస్తాడు, కానీ పంపించలేము కదా. అలా అని ఈవినింగ్ 5 o'clock కాగానే చూస్తాడు క్లాక్కి. చూసి పార్క్ టైం అని మనకు అర్థమైపోయి ఇంకా ఒక బ్యాగ్ ఉంటుంది, టాయ్స్ బ్యాగ్ తీసుకొని బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని మమ్మీ పార్క్ అంటాడు.
ఇంకా సరేలే పోదామని చెప్పేసి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఆ వర్క్స్ అన్ని పక్కన పెట్టి వాడిని పార్క్లోకి అయితే తీసుకెళ్తాను. వాడికి నచ్చినంతసేపు ఆడుకుంటాడు. ఇంకా ఒక 1 అవర్ 2 అవర్ వదిలేస్తాను. మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి వదిలేయండి. వాళ్ళకి దెబ్బ తాకినా కూడా వాళ్ళు చూసుకుంటే ఈసారి తాకితే ఇంకొకసారి తెలుస్తుంది వాళ్ళకి. అలా అని ఎప్పుడు మీరు వాళ్ళతో ఉండి చూడకండి. దూరం నుంచి గమనిస్తూ వాళ్ళని పార్క్లోకి తీసుకెళ్ళి వదిలేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ చూడండి. వీడు చూడండి ఇక్కడ వీలు పట్టుకొని బస్ లాగా ఎక్కి ఎట్లా ఆడుతున్నాడో. వీళ్ళకి అది చెప్పాను కదా, డిఫరెంట్గా థాట్ చేస్తారు వీళ్ళు. దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అట్లా. ఇంకా చాలామంది ఎలా ఉన్నారంటే మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేడు, మేము పార్క్ తీసుకెళ్ళడం మాకు అయితలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళకు వదిలేయడం కరెక్ట్ కాదండి. పేరెంట్స్ అయినా మదర్సే కొంచెం ముందు స్టెప్ తీసుకొని తీసుకెళ్ళడము అలవాటు చేసుకోవాలి. వాళ్ళు పోతేనే తీసుకెళ్తామని అట్లా కాదు. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకున్నా మీరు మీ పిల్లల్ని బాగు చేసుకోవడం మీ బాధ్యత. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. పట్టించుకోని వాళ్ళని మనం ఏం చేస్తాం చెప్పండి. అలా మీరే తీసుకెళ్ళి చేయించుకోండి. ఇంట్లో ఎక్సర్సైజెస్ నేను ఏం చేస్తున్నాను అనేది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ మసాజ్, ఫుడ్ డైట్ వీడియోస్ చాలామంది అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నాకు ఖాళీ దొరికినప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మా బాబుతో నాకు కుదరట్లేదండి అస్సలు. వాడిని చూడడమే సరిపోతుంది. వాడికి ఫోన్ పట్టుకుంటే డిలే అయిపోతుంది వాడికి ఎక్సర్సైజెస్ అన్నీ. అందుకని చెప్పేసి నేను నాకు టైం దొరికినప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ బాడీ మసాజ్ వీడియో అడుగుతున్నారు, నేను చేస్తాను. ఎలా చేస్తాను అనేది అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పార్క్లకు తీసుకెళ్ళడము, ఇంట్లో రెగ్యులర్ వర్క్లో ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని. ప్రతి ఒక్క వర్క్ వాళ్ళతో చేయించడానికి ట్రై చేయండి. 1 మంత్లో 2 మంత్లో 1 ఇయర్లో చేంజ్ అనేది అస్సలు కనిపించదు. ఇయర్స్